హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు తగినంత ధనం అనేది అందుతుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా కొంత మందకొడిగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు ఇతరులతో తొందరపడి మాట్లాడడం అంత మంచిది కాదనే చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు నూతన వస్తువు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఆస్తి వ్యవహారాలలో కొంత మీకే అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. మీ మాట తీరుతో ఎదుటివారిని మెప్పించి మీ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల కొంత లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా ఉన్నతి అనేది లభిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి బంధువుల నుండి సహాయ సహకారాలు అనేవి ఈరోజు సంపూర్ణంగా అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొంత అడ్డంకులు ఎదురైనప్పటికీ సాఫీగా సాగిపోతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రులతో ఏవైతే వివాదాలు ఏర్పడి ఉన్నాయో అవి కొంత పరిష్కార మార్గం అనేది ఏర్పడుతుంది. శుభకార్యాలకు డబ్బును కూడా వెచ్చిస్తారు. అలాగే పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. వైద్యులకు, పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆస్తి విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ధనుసు రాశి వారు ఈరోజు అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.